హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ని అరెస్ట్ చేస్తారా? వాళ్ళ ఫ్యాన్స్ చేసిన దానికి పల్లవి ప్రశాంత్ ఎందుకు ఇప్పుడు బాధ్యుడవుతున్నాడు? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫిల్మ్ క్రిటిక్ విజ్ఞాన్ దాస్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ అండి. బిగ్ బాస్ 7 టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్, సో తనని అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్సే అక్కడ చేశారు, చాలా గోల గందరగోళం చేశారు అని చెప్పేసి అని వినిపిస్తోంది. ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నట్టు మాట్లాడుతున్నట్టుగా మాటలు వినిపిస్తున్నాయి. అంటే ఇక్కడ పల్లవి ప్రశాంత్ వాళ్ళ ఫ్యాన్స్ చేసిన దానికి పల్లవి ప్రశాంత్ ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఏంటి అసలు ఎందుకు? అసలు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ చేస్తారని ప్రూఫ్ ఏంటి? అఫ్ కోర్స్ అంటే వాళ్ళు ఇట్లా కూడా అయి ఉండొచ్చు కదా. ఈ ఉన్మాదానికి మార్గాలు 100 ఉంటాయి. పల్లవి ప్రశాంత్ పేరు చెప్పి చేసినంత మాత్రం ఆయన ఫ్యాన్స్ అని ఎలా అనుకుంటారు? కావాలని అమర్దీప్ ఫ్యాన్స్ కూడా వీడి పేరు చెప్పి విధ్వంసాలు సృష్టించి చేయొచ్చు కదా. ఎందుకు చెప్పనా, స్టార్టింగ్ 4 వీక్స్ 5 వీక్స్ తర్వాత వాళ్ళ అమ్మని బూతులు తిట్టారని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది. వాళ్ళ అమ్మకి ఆవిడ ఒక వీడియో పెట్టింది, ఎరా ఇంత మాటలంటారా అని చెప్పి. తర్వాత కూడా ఆవిడే రియలైజ్ అయ్యి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంది. నాకు ఏదో తెలిసి తెలియక ఒక మెసేజ్ వచ్చింది, నేను అది నమ్మేసి ఇలా చెప్పాను, అనవసరంగా తిట్టాను, ఐఎమ్ సారీ అనింది. నెక్స్ట్ అలాగే సేమ్ వాళ్ళ ఆవిడ కూడా అలాగే పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అనేది దాడి చేస్తారు. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ వీళ్ళ మీద ఎందుకు దాడి చేస్తారు? వాళ్ళు ఏం చేస్తారని? ఇప్పుడు బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షో, అందరూ కొట్లాడుకుంటారు. ఇది సీజన్ 7, పైగా ఒక ఓటీటీ వేసుకుంటే ఇది సీజన్ 8 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఎంతమంది ఎన్ని రకాలుగా కొట్లాడుకోలేదు. ఇంకా చెప్పాలంటే లేడీస్ కూడా జెంట్స్ పైన నన్ను అక్కడ ముట్టావు ఇక్కడ నొక్కావు అని కూడా కంప్లైంట్లు చేశారు. రకరకాలు అయ్యాయి. చాలామంది నన్ను కొట్టారు తిట్టారు అని చెప్పి ఇన్ని అయ్యాయి. ఇక్కడ జరిగింది ఒక సింపుల్ గొడవ, పెద్ద విషయం ఏం కాదు. సో దాన్ని బేస్ చేసుకొని ఒక దాడి ఎందుకు చేస్తారు అంటే, ఈ అబ్బాయి విన్నర్ అవ్వాలనుకున్నాడు, ఆయన అవ్వలేదు, అందుకని చెప్పేసి ఇది కావాలనే వాళ్ళు ఇలా చేశారు, నన్ను అలా చేసి ఇలా చేశారని ఒక పోర్ట్రే చేయడమే తప్పితే అక్కడ ఏమీ లేదు. అక్కడ మ్యాటర్ చెప్పాలంటే అమర్దీప్ వాళ్ళే కావాలని చేశారు. సో వాంటెడ్ అమర్దీప్ అలా చేయించుకుని అలా చేసుకున్నాడు. టైటిల్ ఇచ్చేసిన తర్వాత ఆయన ఏం చేస్తాడు? ఏం చేసుకోలేడు. కానీ ఏదో ఈ విధంగా అక్కస్ తీర్చుకోవాలి కదా అబ్బాయికి ముందు నుంచి. అలాగని చెప్పి తనగారు తనెందుకు పగల కొట్టించుకుంటాడు? బికాస్ కుళ్ళు కుచ్చితనము ఇట్లాంటివన్నీ కుతంత్రాలు ఇవన్నీ అమర్దీప్కి తెలిసినంతగా ఇండియన్ బిగ్ బాస్ చరిత్రలో కూడా ఎవరికి తెలియదు. అండ్ ఈవెన్ బిగ్ బాస్ సీజన్ 7 ఇది. ఈ 6 సీజన్స్లో ఎప్పుడు కూడా ఈ టైటిల్ విన్నర్ బయటకు వచ్చినప్పుడు నిన్న జరిగినంత రచ్చ ఇంకెక్కడ ఎప్పుడు జరగలేదు. అంత రచ్చ అధ్వానం దారుణం నీచంగా అయినాయి. సో కాబట్టి ఇప్పుడు ఇంత వైరల్ అవుతోంది. పోలీసులు కేసు పెట్టడం, కొంతమందిని అరెస్ట్ చేయడం, ఈవెన్ పల్లవి ప్రశాంత్ని కూడా అరెస్ట్ చేస్తారా అనేటువంటి క్వశ్చన్ రైజ్ అవ్వడం కూడా అయింది. సో ఒకవేళ వాళ్ళు పల్లవి ప్రశాంత్ వాళ్ళ ఫ్యాన్సే అని కనుక తెలిసినట్లయితే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ కూడా బాధ్యుడే అవుతాడా? వాళ్ళు కూడా చెప్తారు నేను పల్లవి ప్రశాంత్ అన్న కోసం చేశాను, కానీ పల్లవి ప్రశాంత్ ఎలా బాధ్యత అవుతాడు? నేను అదే అడుగుతున్నా, ఎందుకు అవుతాడు అనేది నేను అడుగుతున్నా. ఎందుకంటే ఇప్పుడు ఒక హీరో మూవీ రిలీజ్ అయిందని ఫ్యాన్స్ అందరూ వెళ్తారు, ఎందుకంటే ఆయన అభిమానిస్తున్నారు కాబట్టి. సో దానికి వాళ్ళు చాలా చేస్తారు, అభిషేకాలు చేస్తారు, రక్త బూట్లు పెడతారు, వీరతెలకం అంటారు, చాలా అంటే పరాకాష్ఠకి వెళ్ళిపోద్ది అనమాట ఆ అభిమానం అనేది. సో అదే అభిమానం ఇప్పుడు ఇక్కడ అయ్యింది కాబట్టి అమర్ మీద దాడి చేశారు అనేది ఒక వెర్షను. ఎందుకంటే మా ఓడిని అంటావు నువ్వు, రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ మా ఓడు. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్నాడు, వాడిని ఏమన్నా తిడితే నేను వెళ్ళి ఇందిరా మా ఓడిని తిడతా అని చెప్పి నేను వాయిస్ రేజ్ చేస్తాను కదా. సో అదే నిన్న జరిగింది అనేది కొంతమంది వాదన. సో ఇంకా చెప్పాలంటే జస్ట్ ఒక 2 వారాల క్రితమే ఇండియా వరల్డ్ కప్ ఓడిపోయింది, ODI, అవునా? అప్పుడు కూడా ఎంతోమంది ఎవరు గొడవ చేయాల. అంతకంటే వరల్డ్ కప్ కంటే ఎక్కువ పల్లవి ప్రశాంత్ కాదు కదా. ఎందుకు గొడవలు అవుతున్నాయి? గొడవ చేయాలి అనుకున్న వాళ్ళకు ఒక రీజన్ కావాలి. ఆ రీజన్ కోసం ఈ అబ్బాయిని ఎంచుకున్నారే తప్పితే పల్లవి ప్రశాంత్కి గొడవలకు అసలు సంబంధమే లేదు. ఓకే, పల్లవి ప్రశాంత్ అసలు గొడవలకి సంబంధం లేదు. సో తనను అభిమానించే వాళ్ళే వచ్చారు. అభిమానించే వాళ్ళు కూడా అభిమానులు కాదు, అభిమానించే వాళ్ళు అభిమానులు అవుతారు. బట్ వాళ్ళ ఎవరినైతే అభిమానిస్తున్నారో వాళ్ళని కించపరిచేలాగా అభిమానులు ఎప్పుడు ప్రవర్తించరు. ఎందుకంటే మనం ఎన్ని అభిమానుల్ని చూసాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఓకేనా, ఆయన అభిమానులు కూడా ఉంటారు. ఎవరన్నా ఏమన్నా అంటే అసలు తీర్చుకోలేరు, బాగా కోపంగా ఉంటారు, కానీ విధ్వంసాలు చేయరు. ఆయనకు అవమానం జరిగేలాగా వీళ్ళు ఎప్పుడు ప్రవర్తించరు. వీళ్ళు కూడా అంతే సేమ్. కాకుండా కూడా ఉండొచ్చు కదా. కాకుండా ఉండేవాళ్ళు ఈ అభిమానులు కాదు కదా, అలా చెప్పుకొని వచ్చేవాళ్ళు. సో వాళ్ళు ఉన్మాదులు.
వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి తప్ప దానికి పల్లవి ప్రశాంత్కి అసలు సంబంధం లేదంటున్నాను నేను. ఓకే. సో నేను అనేది ఏంటంటే ఇప్పుడు అభిమానం అన్నప్పుడు కొన్ని పీక్స్కి వెళ్తాయి కదా. సో అందుకని పల్లవి ప్రశాంత్ని అమర్దీప్ లోపల బిగ్ బాస్ స్టూడియోలో చాలా గొడవలు అయ్యి వాళ్ళిద్దరికి మాట అనుకున్నారు, చాలా అయ్యాయి కదా. సో ఆ అక్కస్ ఏమన్నా ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత అమర్దీప్ మీద పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అని చెప్పుకునే వాళ్ళు అభిమానం ఎక్కువైపోయి తట్టుకోలేక లోపల ఉంచుకోలేక దాన్ని ఇలా ఈ రకంగా చూపించారని అనుకోవచ్చు. ఇంకా చెప్పాలి అంటే ఒక ఉమ్మడి కుటుంబం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఏంటది? ఎవరిదైనా సరే ఒక ఉమ్మడి కుటుంబం, ఇళ్ళన్నాక గొడవలు ఉండవా? మొగుడు పిల్లలు కొట్లాడుకుంటారు, అన్నదమ్ములు కొట్లాడుకుంటారు, బూతులు తిట్టుకుంటారు, రోడ్ల మీదకి వచ్చి గల్ల పట్టుకుంటారు. వాళ్ళని కూడా ఎవరు బయట వాళ్ళు సపోర్ట్ చేయరు. ఎందుకు రీజన్ అంటే అది వాళ్ళ ఇంటి గొడవ, మనకేం సంబంధం అని. బిగ్ బాస్ కూడా అంతే, అదొక ఇంటి గొడవ. కానీ ఇప్పుడు మీరు చెప్పినంత కూల్గా వాళ్ళు లేరు కదా. నిన్న చాలా కానీ వాళ్ళకి అసలు బిగ్ బాస్కి సంబంధం లేదు. దాన్ని తీరా కట్ చేస్తే అమర్దీప్ కానీ లేదా పల్లవి ప్రశాంత్ కానీ ఎవరు వచ్చిన శివాజీ గారు వీళ్ళందరూ ఫైనల్లీ ఫ్రెండ్స్గానే ఉంటారు. సో ఇంకా చెప్పాలి అంటే మన స్టూడియోకి సంబంధించి ఒక ఇన్సిడెంట్ జరిగింది. మన యాంకర్ అక్కడికి వెళ్ళి వీడియో కవరేజ్ చేస్తుంటే తన ఫోన్ ఎవరో కొట్టేశాడు. కొట్టేసినోడు ఫోన్ కొట్టేయాలన్న ఇంటెన్షన్తోనే క్రౌడ్లోకి వచ్చాడు. ఓకేనా? అక్కడ క్రౌడ్ ఉంది, ఆ క్రౌడ్లోకి నేను వెళ్తే నాకు ఫోన్ దొరుకుద్ది. వాడి మెయిన్ ఇంటెన్షన్ అక్కడికి వెళ్ళి ఫోన్ కొట్టేయాలి. సేమ్ ఇలాగే మందుబాబులో లేకపోతే ఇంకెవరో గొడవలు పెట్టుకోవాలన్న ఉన్మాదులో క్రౌడ్ ఉంది, అక్కడికి వెళ్ళి రచ్చ చేయాలి అనుకొని కూడా రావచ్చు కదా. రచ్చ కోసమే కొంతమంది వచ్చి రచ్చ చేసేసి మేము వీళ్ళ కోసమే చేసాం మాకేం సంబంధం లేని దులుపుకొని కూడా వెళ్ళిపోవచ్చు కదా. అట్లా కూడా ఉంటుంది. సో ఎవరో సంబంధం లేని వాళ్ళు వచ్చి అక్కడ పల్లవి ప్రశాంత్ పేరుని వాడుకుని గోల రచ్చ చేశారు. ఎస్, మీరు అన్నది నిజమే. మా కొలీగ్ది కూడా ఫోన్ పోయింది. మా కొలీగ్ అమ్మాయిని కొంచెం ఇబ్బంది పెట్టారని కూడా న్యూస్ తెలిసింది. వాడు అక్కడ క్రౌడ్ ఉంది కాబట్టి ఒక అమ్మాయి కవర్ చేస్తుంది కాబట్టి ఆమె కవరేజ్ లో ఉంటుంది కాబట్టి ఆమెను ఏది పడుతుంది అందామని వాడు ఆ ఇంటెన్షన్ తోనే వెళ్ళాడు. అవును, అట్లా అలా ఇబ్బంది పడింది. ఒక అతని ఫోన్, నా కొలీగ్ ఫోన్ పోయింది. ఇద్దరు రెండు ఇబ్బందులు. సేమ్ ఇలాగే ఈవెన్ వెహికల్ కూడా డ్యామేజ్ చేశారు. ఎగ్జాక్ట్లీ సేమ్ ఇలాగే గొడవ పెట్టడానికే ఇంటెన్షన్తో కూడా కొంతమంది వెళ్ళొచ్చు కదా. అక్కడ క్రౌడ్ ఉంది, గొడవ పెట్టేసి వాళ్ళు గొడవ పెట్టడానికి వచ్చారు కాబట్టి వాళ్ళ సాటిస్ఫాక్షన్ వాళ్ళు తీరిపోయింది, వాళ్ళ కోరిక తీరింది. కానీ గొడవ చేసినందుకు ఎవడో ఒకడు ఏదో ఒకటి అంటాడు కదా, అదంతా వీడి వల్లే అని వాడి మీద వేసేసి కూడా వెళ్ళిపోవచ్చు. సో విన్నర్ తనే కాబట్టి తన హైప్ వస్తుంది కూడా తన పేరు వాడుకుని ఉండొచ్చు. సో దీనికి కారణం ఎవరు ఏంటనేది ఇంకా మనకు తెలియరాలేదు. విచారణ అయితే జరుగుతోంది. పోలీసులు కొంతమంది అరెస్ట్ కూడా చేశారు. మరి దీనికి సంబంధించి పల్లవి ప్రశాంత్ని కూడా అదుపులోకి తీసుకుని విచారణ జరిపేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయనేది ఇంకా తెలీదు. జరిగితే జరగచ్చు. విల్ సీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్. థ్యాంక్ యూ సో మచ్.